సురేష్ గారు ఇప్పుడు ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఇచ్చింది కూడా మీ ప్రభుత్వమే. మరి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఇచ్చిన దానికి క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంటుందనే ఒక బేసిక్ డౌట్. అఫ్ కోర్స్ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఇప్పుడు సురేష్ గారు అన్నారు కదా, ఆల్రెడీ ఆర్టీఐ ద్వారా ఒకటి తెప్పించుకొని మళ్ళీ దానికి సంబంధించి ఇంకాస్త క్లారిటీగా కావాలని ఆర్టీఐకి వెళ్ళామని చెప్పేసి. సో అక్కడ కొన్ని వాళ్ళకి అనుమానాలు ఉన్నట్టుగానే సామాన్య ప్రజలకు కూడా వస్తుంది. దానికి బదులుగా ఆ రోజు ప్రయాణం చేసినటువంటి ఎయిర్లైన్స్ లేకపోతే ఫ్లైట్, దానికి సంబంధించిన టికెట్ డీటెయిల్స్ పెట్టొచ్చు, ఎంత ఖర్చు అయిందో పెట్టొచ్చు. అంటే నేనేమంటున్నానంటే ఫ్యాక్ట్ చెక్తో పాటుగా మరి ఆ ప్రయత్నాలు చేయలేదు. అలాగే గతంలో ఇలాంటిదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉండి చిన్నబాబు చిరుతిండి ఖర్చు లక్షల్లో అని చెప్పేసి ఇదే సాక్షిలో వేస్తే పరువు నష్టం దావా 75 కోట్లకి వేశారు. ఇప్పటికీ వెళ్ళి వస్తున్నారు పట్టు వదలం విక్రమార్కుడిలాగా. దీని సంగతి తేలుస్తానని ప్రతిసారి అంటారు ఆయన వైజాగ్ వెళ్ళినప్పుడల్లా ఆ దావా వాయిదాకి. మరి ఇప్పుడు జస్ట్ ట్వీట్ చేసి సెటైరికల్గా వదిలేస్తున్నారా? అంటే దాని అర్థం ఏంటి? లైట్ తీసుకున్నారా వీళ్ళు ఇంతే మారని చెప్పేసి, లేదంటే గనక దీంట్లో ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా? దీని మీద కూడా ఎందు గురించి మీరు చేయకపోతే అదే పత్రిక మీద ఎందు గురించి దావా వేయరు, లేకపోతే వేయబోతున్నారా కమింగ్ డేస్ లో? సార్ అవును, మొన్న 15వ తారీఖు లోకేష్ గారు కొలంబో వెళ్ళి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసి మార్నింగ్ మళ్ళీ అమరావతికి వచ్చారు. దాని మీద సాక్షి టీవీ ఒక ప్రోగ్రామ్ ఏంటంటే లోకేష్ గారు ప్రభుత్వ ఖర్చులతో విలాసాలు చేస్తా ఉన్నారని చెప్పేసి, అదంతా కూడా మనకు తెలిసిందే. సురేష్ గారు ఆర్టీఐ వేసుకున్నారు, దానికి కొంత సమయం పట్టింది. మరి ఆర్టీఐ సురేష్ గారు వేశారని చెప్పి ఇవాళ అయితే సాయంత్రానికి ఇవ్వరు కదా, టైం పట్టిద్ది, వస్తుంది. సమాధానం వచ్చిన రోజు సురేష్ గారే కాదు అందరికి సమాధానం దొరుకుతుంది. లోకేష్ గారు వెళ్ళింది సొంత ఖర్చుల మీద, అది ఆర్టీఐలో ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయ్యే వరకు నేను కూడా ఏం మాట్లాడను. ఇక ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ గారు దావోస్ వెళ్ళిన ఖర్చు మాత్రం ప్రభుత్వ ఖర్చే, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్ వెళ్తున్నారు కాబట్టి అది ప్రభుత్వ ఖర్చే. కానీ ఏదైతే లోకేష్ గారు నిన్న కొలంబో వెళ్ళారో అవి మొత్తం తన పర్సనల్ వ్యక్తిగత ఖర్చులు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ మెన్షన్ చేశారు. సురేష్ గారు ఆర్టీఐ వేసుకోవచ్చు, ఆర్టీఐ వేసిన తర్వాత నిర్దిష్ట సమయంలో ఆయనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చింది. సార్ మోడరేటర్ సురేష్ గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఒక 6 అధికారులు 6 రోజులు లండన్ లో ఉండటానికి ఖర్చు ఎంత అవుతుంది సార్? 6 అధికారులు, ఒక ఐపీఎస్ రేంజ్ అధికారులు అనుకోండి, లండన్ లో ఉండటానికి ఖర్చు ఎంత అవుతుంది సురేష్ గారు? డిపెండింగ్ ఆన్ ద స్టే అక్కడ ఆఖరికి బడ్జెట్ హోటల్స్ ఉంటాయి, దగ్గర నుంచి రిజ్ లాంటివి ఉంటాయి, హిల్టన్ ఉంటుంది, హిల్టన్స్ ఉంటాయి. అలాగే రాష్ట్ర ఖజానాలో నుంచి తీసిస్తున్నటువంటి బిల్లుకి 6 రోజులకి ఒక ముగ్గురేమో ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక ఇద్దరేమో సాధారణ హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్, సర్వర్ గార్డ్స్ అనుకుందాం. ఎంత అవుతుంది సార్ ఖర్చు? చెప్పండి, దానికి చెప్పే కదా ఆల్రెడీ అక్కడ. సరే డిఫరెంట్ ఉంటది సార్. కానీ 2023లో 2వ తారీఖు సెప్టెంబర్ 2023న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూతుర్లను చూడటానికి లండన్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఖర్చు ఎంతో సార్ ఇది తెలుసా సార్? ఇది జీవో సార్, ఇది జీవో. ఆ ఖర్చు నేను చూపిస్తాను సార్, ఇక్కడ నేను జూమ్ చేసి పెట్టాను సార్. కనిపిస్తుందా సార్? ఒక బోల్డ్ లెటర్స్ లో కనిపిస్తుందా మీకు? ఇంకాస్త ఫ్లాట్ గా పెట్టండి, ఫ్లాట్ గా ఇప్పుడు చెప్పండి సార్. యాంగ్లింగ్ ఉంది. 91 crores, అది 91 crores, 91 lakhs. పైకి చూపించండి. ఓ సారీ సార్, ఓకే నేను చదువుతా, మీకు పంపిస్తాను. పర్లేదు. 6 అధికారులు 6 రోజులు లండన్ లో ఉండటానికి అయిన ఖర్చు 91,84,573 రూపాయలు. ఆనరబుల్ బాబూజీ అట్టాడ ఐపీఎస్, ఓకే వాళ్ళ పేర్లు నేను చదవను కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఇతను, ఆయనతో పాటు ఇంకొక 5 వీళ్ళు లండన్ వెళ్లి రావడానికి అయినటువంటి ఖర్చు 91,84,573 రూపాయలు సార్. మరి సురేష్ గారు చాలా మంచి కబుర్లు చెప్తా ఉంటారు, తన సొంత ఖర్చులతో కూతుర్లను చూడటానికి వెళ్ళాడని. ఇవన్నీ ఏంది సార్? తర్వాత ఇంకొక జీవో చూపిస్తా సార్ తమరికి. ఈ జీవో ఏంటంటే హన్సా హాలిడేస్ అనేటటువంటి హాలిడే దానికి 71,77,316 రూపాయలు 2022లో కట్టారు సార్. ఈ జీవో 2 నేను మీకు పంపిస్తా, డిస్ప్లే చేయండి.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూతుర్లను చూడటానికి వెళ్తే రాష్ట్ర ఖజానాకు అయ్యేటటువంటి ఖర్చు 3 కోట్ల రూపాయలు. ఈ డిబేట్ లో కూర్చొని చెబుతాడు ఏమి అవ్వదు, ఈ ఖర్చు ఎంత అన్నారు ఇందాక, అసలు తన సొంత ఖర్చులతో వెళ్ళారా? మీకు ఒక విషయం చెప్తాను మోడరేటర్ సురేష్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుపతి వెళ్ళాలి. ఎక్కడి నుండి? విజయవాడ నుండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూట్ లో వెళ్ళారో తెలుసా సార్? విజయవాడలో ఫ్లైట్ ఎక్కి భార్య భారతి గారిని ఫ్లైట్ విజయవాడలో ఎక్కించుకుని ఆవిడ హైదరాబాద్ బేగంపేటలో డ్రాప్ చేసి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళారు సార్. సరే, ఇవి రాష్ట్ర ఖజానాతో జరిగినటువంటి ఖర్చులు. నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేస్తాను మీకు. ఈ జీవోలు పంపిస్తాను సురేష్ గారు. సరే, ఇప్పుడు ఆయన సీఎం గా ఉన్నారు, ఆయన సీఎం గా ఉన్నారు. ఒకటి సార్, ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. లోకేష్ గారి నిన్నటి కొలంబో ఖర్చులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అప్లై చేసేటటువంటి హక్కు సురేష్ గారికి ఉంది. చేయమనండి, ఇంకా చేసి ఉండరు. దావోస్ ఖర్చుల గురించి అడుగుంటారు వీళ్ళు. దావోస్ ఖర్చులు ఖచ్చితంగా ప్రభుత్వానియే, ప్రభుత్వ పని మీద వెళ్ళారు, అధికారిక పని మీద వెళ్ళారు కాబట్టి దావోస్ ఖర్చులు ఖచ్చితంగా ప్రభుత్వానియే. గురించి ఎవరు అడిగారు సార్? ఇక్కడ దావోస్ గురించే చెప్తారు రేపు. ఇప్పుడు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసామని చెప్పేసి మీరు దావోస్ గురించే. ఈ రోజు నిన్న జరిగింది సార్ 15వ తారీఖు 2 రోజుల క్రితం జరిగినటువంటి విషయాన్ని సురేష్ గారు ఆర్టీఐ వేసారా? వేయకపోతే నేనే వేస్తా, రేపు నేనే వేసి చూపిస్తా. అంటే లోకేష్ గారి పర్సనల్ ఖర్చు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపున ఫ్యాక్ట్ చెక్ వచ్చి అది ఫేక్ అని చెప్పేసి చెబితే మీకే కొన్ని అనుమానాలు ఉన్నాయండి, మీరు ఆర్టీఐ వేస్తానంటున్నారు. అలాగా సార్, వీళ్ళు వేయకపోతే మేము వేసి చూపించాలి కదా, మేము చెప్తా ఉన్నాం. అది లోకేష్ గారి పర్సనల్ ఖర్చు, వీళ్ళని చూసుకోమనండి, వీళ్ళని చూసుకోమనండి సార్. వీళ్ళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చూసుకోమనండి. నేను మీకు 2 జీవోలు పెట్టాను సార్. ఓకే, అన్ని అసలు ఈ గోళ లేకుండా సార్, ఒక్క నిమిషం ఆగండి. ఈ గోళ లేకుండా ఇదే కాదు, రోజువారీ ఏ కార్యక్రమాలు చేసినా దానికి సంబంధించినటువంటి ఖర్చు డే టు డే ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదు? ఎందుకు మన లాంటి వాళ్ళందరూ ఎందుకు చూడకూడదు? ఆ రకంగా చూడండి. క్లాస్ ఉంటే పెడతారు. రైట్ రైట్, ఆ పనిలో ఉండండి. ఇక అప్పుడు ఎవరు కూడా పంపించాను సురేష్ గారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు అయినటువంటి ఖర్చు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లండన్ వెళ్తున్నాడంటే 3 కోట్ల రూపాయలు. మీరు అక్కడ ఆగుతారేంటండి? మీరు అక్కడ ఆగారు కదా. అసలు దానికన్నా ముందు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి సార్. సురేష్ గారు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జీవోలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ జీవోలు ఎక్కడ కనపడలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు తీసిన జీవోలు ఇవన్నీ కూడా. అది గుర్తించాలి, ప్రజలు గుర్తించాలా. ఊరికే సురేష్ గారు వచ్చి చెప్తే సరిపోదు. ఇక్కడ మేము ప్రభుత్వ ఖర్చులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖర్చులు అని సురేష్ గారు చెప్తే సరిపోదు. జీవోలు ఉన్నాయి, ఏ డేట్స్ లో ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఏ అధికారి వెళ్ళాడు, ఎంత ఖర్చు పెట్టాడు అనేటటువంటి జీవో వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా, వీళ్ళు అధికారంలో ఉండగా బయట పెట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బయటకు వచ్చినటువంటి జీవోలు ఇవన్నీ కూడా. రైట్ రైట్, అంతేకాదు కదా, అప్పుడు ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లాగా స్టేట్ ప్రొటెక్షన్ గ్రూప్ అని పెట్టారు కదా, ఒక 100ల సంఖ్యలో సెక్యూరిటీ గ్రూప్. అది ఆఖరికి లండన్ లో ఉన్నటువంటి వారి డాక్టర్స్ కూడా ఇక్కడి నుంచి సెక్యూరిటీ కల్పించినటువంటి. కాబట్టి మీరు చెప్పారే ఆ ఖర్చులు పెద్ద ఖర్చే కాదు ఆ ఖర్చులతో పోల్చుకుంటే. కాబట్టి కోటేశ్వరరావు గారు,